రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని కేసర్ సర్కిల్ షామీర్పేట డివిజన్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. షామీర్పేట డివిజన్ పరిధిలోని దేవరయాంజల్, తూంకుంట, పోతాయిపల్లి, సింగాయిపల్లి గ్రామాల్లోని మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి కమలాకర్, ప్రధాన ఉపాధ్యాయులు బాలీష్, వెంకటరెడ్డి, శేఖర్, వెంకటరామరెడ్డి, కళ్యాణి, సంధ్యారాణి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ విద్యా కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కట్టా మీనాకుమారి, మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, శ్రీ సీతారామ దేవస్థాన మాజీ చైర్మన్ పేండం లక్ష్మీనారాయణ, మాజీ ధర్మకర్తలు గుడిసేని హరికృష్ణ, పట్నం నరసింహారెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బొల్లబోయిన నాగమణి, బాణాల జనార్దన్ రెడ్డి, పెన్నింటి ధర్మారెడ్డి, రాజబోయిన శ్రీనివాస్ యాదవ్, చీరాల యాదగిరి, టిఆర్ రవీంద్ర రోడ్, మహమ్మద్ జాఫర్, చింతల నర్సారెడ్డి, తిగుళ్ల మురళీగౌడ్, కత్తి రమేష్, నాయకులు తిగుళ్ల దర్శనగౌడ్, చింతల బలవంత్ రెడ్డి, మిర్యాలకర్ సాయి కుమార్, భాస్కర్, హసన్ అలీ, పిన్నింటి రోహిత్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.